హై టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వెజిటేబుల్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ వెజిటేబుల్ జ్యూస్ కోసం ఒక పెద్ద సైజ్ క్యారెట్ని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. తరువాత 1 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కీరా దోస ముక్కల్ని తీసుకోండి. తరువాత ఒక చిన్న సైజ్ బీట్రూట్ ముక్కని ఇలాగ సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. లేదంటే 1/2 కప్పు వరకైనా తీసుకోండి. బీట్రూట్ని మరీ ఎక్కువగా వేసుకుంటే ఘాటు ఎక్కువగా ఉంటుంది, అందుకనేసి ఒక చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది. తరువాత ఒక పెద్ద సైజ్ టమోటాని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. టమోటాని 2 అయినా వేసుకోవచ్చండి, అది మన ఇష్టము. తరువాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాని తీసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ జ్యూస్ని ప్రిపేర్ చేసుకుని మిక్సీ జార్ని యూస్ చేస్తున్నాను. దీనికి బదులుగా నార్మల్ మిక్సీ జార్ని కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కల్ని వేసుకోండి. మనం తీసుకున్న మిక్సీ జార్లోకి ఎన్ని వెజిటేబుల్స్ పడతాయో అన్ని వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మనం తీసుకున్న వెజిటేబుల్స్ మరీ ఎక్కువగా ఉంటే 2 సార్లుగా వేసుకొని ఇలాగ బ్లెండ్ చేసుకోండి. నేను ఈ మిక్సీ జార్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని, కీరా దోస ముక్కల్ని, టమోటా ముక్కల్ని, బీట్రూట్ ముక్కల్ని వేసేసానండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనాని వేసుకొని ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా దీన్ని బ్లెండ్ చేసుకోండి. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, జ్యూస్ ఫాస్టింగ్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ జ్యూస్ చాలా హెల్ప్ అవుతుందండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్న తరువాత ఇక్కడ మనకి జ్యూస్ అనేది సెపరేట్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ జ్యూస్ని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నార్మల్ మిక్సీ జార్లోకి వేసుకొని జ్యూస్ని ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే టీ స్ట్రైనర్లోకి పేస్ట్ని వేసుకొని ఫిల్టర్ చేసుకోండి. లేదంటే కాటన్ క్లాత్లో ఆ పేస్ట్ అంతా వేసేసుకొని మనం పిండామంటే జ్యూస్ అనేది మనకి ఈజీగా సపరేట్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ జ్యూస్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు తేనెని వేసుకోండి. తేనెని వేసుకోవడం ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులోనే 1/2 నిమ్మకాయని కూడా పిండుకోవచ్చండి. ప్రతిరోజు మార్నింగ్ ఈ జ్యూస్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయండి. ఒకసారి ఈ జ్యూస్ని ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.